అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఈ మధ్య కాలంలో నేను అనేక మంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు, బ్రదర్, మా చిల్డ్రన్ నిమిత్తం ప్రేయర్ చేయండి, మా చిల్డ్రన్ని ఏ విధంగా మేము ప్రభువులో నడిపించాలి అనే వాటి కొరకు, దేవునిలో బలపడే విధంగా మా కొరకు అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారండి. కొన్ని సందర్భాల్లో అయితే తల్లిదండ్రులు ఏడుస్తూ కూడా వారి ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే కోణంలోకి మనం వెళ్ళి చూస్తే, నేటి కాలంలో ఉన్నటువంటి యువత తల్లిదండ్రులతో ప్రవర్తించే విధానం కానీ, సమాజంలో ఉన్నటువంటి స్త్రీలతో ప్రవర్తించే విధానం కానీ, సమాజంలో ఉన్నటువంటి గురువులతో ప్రవర్తించే విధానం కానీ, సేవకులతో ప్రవర్తించే విధానం కానీ, సమాజంతో ప్రవర్తించే విధానమే కానీ చాలా మారిపోయిందండి. తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారంటే, కొంతమంది ఎవరిని అడిగి కన్నావు, నన్ను అడిగి కన్నావా, అన్నీ నీ ఇష్ట ప్రకారంగానే చేయాలా, నాకంటూ ఫ్రీడమ్ ఉండదా, 20 సంవత్సరాలు నీవు చెప్పినట్టుగా విన్నాను కదా, ఇంకా మిగిలిన 40 సంవత్సరాలు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళని వివాహం చేసుకోకుండా నీకు ఇష్టమైనటువంటి వాళ్ళని వివాహం చేసుకోవాలా? చూసారా, జీవితాలను బాధపరిచే విధంగా, గాయపరిచే విధంగా వారి మాటలు ఉన్నప్పటికీ వారు దానిని ఒక హీరోయిజం లాగా, వారి దానిని ఒక ఏదో గొప్ప విషయాన్ని సాధించినట్టుగా తల్లిదండ్రులతోటి, అలాగే వారికి ఇలా బ్రతకాలి అలా బ్రతకకూడదని దేవుని పరంగా సలహాలు ఇచ్చే వారితోటి మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? వారి యొక్క నడవడిక దెబ్బతిన్నది. ఎక్కడ దెబ్బతింది బ్రదర్ అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి, తల్లిదండ్రుల దగ్గర వారు మొట్టమొదటగా నేర్చుకుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పగా ఎదిగినటువంటి శాస్త్రవేత్తలైన, ఆర్థికవేత్తలైన, సేవకులైన ఎవరైనా కానీ ప్రియులారా, ప్రారంభంలో వాళ్ళకి తల్లి గర్భమే మొట్టమొదటి పాఠశాల, తల్లిదండ్రులే మొట్టమొదటి టీచర్స్. మరి నీ పిల్లలు గర్భంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నీవేం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏమి నేర్పిస్తున్నావు, ఏం చూపిస్తున్నావు, ఇవన్నీ కూడా వారి ఎదుగుదలని, వారి మాటలని, వారి క్రియలని, వారి ఆలోచన విధానాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందండి. చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు అయితే ప్రియులారా చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే ప్రియులారా, వారి మేనమావలను కానీ, లేదంటే అన్నయ్యలను కానీ, చెల్లెమ్మలను కానీ కొట్టమని చిన్నప్పుడే నేర్పిస్తారండి. ముద్దుకే, కావాలనేమి వాళ్ళని రౌడీలుగా మార్చాలనే ఉద్దేశంతో నేర్పించరు. కానీ గారాభంగా ఏం చేస్తూ ఉంటారంటే, బూతులు తిట్టమని చెప్పేవాళ్ళు కొంతమంది, డ్యాన్సులు చేయమని చెప్పేవాళ్ళు కొంతమంది, కొట్టమని చెప్పేవాళ్ళు కొంతమంది. పైగా వాళ్ళు అలాంటి పోకిరి చేష్టలు చేస్తే చిన్నపిల్లలు మా బాబాయ్, మా బంగారమే, మా బంగారు కొండ అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మరి వారిలో ఇలాంటి క్వాలిటీస్ మనం నింపటం వల్ల, మరి ముఖ్యంగా సినిమాలలో వాళ్ళని పెంచటం వల్ల ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి భాష, అందులో ఉన్నటువంటి వేషధారణ, అందులో ఉన్నటువంటి వస్త్రధారణ, అందులో ఉన్నటువంటి సీన్స్ కూడా వారి జీవితంలో జరగాలని ఆలోచించి 18 సంవత్సరాల వయసులోనే, లేదా ఇంకొంతమంది 14 సంవత్సరాల వయసులోనే ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించటాలు, వారిని చూసి సినిమా డైలాగులు మన దగ్గర చెప్పటాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి మనోవ్యాధిని కలిగిస్తాయండి. అయితే వారు చేసే కొన్ని పనులు ఒక కుటుంబానికి వరకే దెబ్బతీసే విధంగా ఉంటే, ఇంకొన్ని పనులు ప్రియులారా ఎలా ఉంటాయంటే 2 కుటుంబాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. మరికొన్ని అనేక వందల కుటుంబాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. ఇంకొన్ని పనులు దేశాన్నే దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. వారు చేసే పోకిరి చేష్టల వల్ల, వారు మాట్లాడే మాటల వల్ల, వారు చేసే క్రియల వల్ల గంజాయి తాగటాలు, గంజాయి అమ్మటాలు, రేపులు చేయటాలు, వీటి వల్ల ఎంతమంది జీవితాలు దెబ్బతింటున్నాయి ఒకసారి ఆలోచించండి. వీటన్నిటి ఎఫెక్ట్ ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించండి. అయితే సమాజం గురించి ఆలోచించకపోయినా ఒకసారి నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు. ఓ తల్లి, ఓ తండ్రి, నీవు నేర్పించే ఆ పనులు అనేవి భవిష్యత్తులో నిన్నే ఎంత బాధపరుస్తాయో తెలుసా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీ కుమారుణ్ణి ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఇంజనీరు, లేదంటే ఏదో నువ్వు సమాజంలో ఈ లోకం కొరకు, ఈ లోకంలో బ్రతకటానికి ఏదైతే గొప్ప
స్థితిలో ఉంచాలని ఆలోచిస్తున్నామో దానికంటే అత్యున్నతమైన స్థితి, దానికంటే గొప్ప స్థితి, నిన్ను భవిష్యత్తులో అధిక సంతోషానికి గురి చేసేది ఏదైనా ఉంటే ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెని నీతిమంతునిగా చేయడం. అది ఒక డాక్టర్ అయినా కూడా రాదండి, ఒక లాయర్ అయినా కూడా రాదండి, ఒక ఇంజనీర్ అయినా కూడా రాదండి. నీ కుమారుణ్ణి నీతిమంతునిగా మార్చు, నీ కుమార్తెని నీతిమంతురాలుగా మార్చు. దాని కొరకు నువ్వు ప్రయాసపడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూడొచ్చండి. నీ బిడ్డలో కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, ప్రతి సందర్భంలో కూడా వారికి దేవుని వాక్యాన్ని నేర్పించు అని ఉంటుందండి. ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి. తర్వాత నీ పిల్లల హృదయాల్లో ఉండేలాగా నువ్వు పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందో మీరు చూస్తే పిల్లల 24వ వచనం, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. 25వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఏమని సెలవిస్తుంది, ఏమని గద్దిస్తుందంటే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇలాంటి విషయాలు కదా నీవు నేర్పించాల్సింది. నీ కుటుంబం గొప్పగా ఎదగాలంటే, నీ కుటుంబం దేవునిలో బలపడాలి, స్థిరపడాలి, సమాజంలో నీకంటూ, నీ కుటుంబానికంటూ ఒక గొప్ప స్థాయి రావాలంటే నీ బిడ్డలను ఇలాగే పెంచాలండి. ఇలా కాకుండా వారికి బూతులు మాట్లాడాలు, డ్యాన్సులు వేయటాలు, సినిమా పాటలు పాడటాలు, సినిమా సాంగ్స్కి స్టెప్స్ వేయటాలు, అందులో వాళ్ళు వెళ్తే ఆనందపట్టాలు, వీటిల్లో కనుక నువ్వు ఈరోజు తాత్కాలికమైన ఆనందాన్ని నువ్వు వెతుక్కుంటే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, భవిష్యత్తులో శోకమే మనకు మిగులుతుంది. కనుక అలాంటి దారిలోకి మీరు వెళ్లకుండా, నీ పిల్లలు నిన్ను ఆనందపరచాలంటే, నీ పిల్లలు నిన్ను సంతోషపెట్టాలంటే, నీ పిల్లల ద్వారా నువ్వు ఆనందాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నీ పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కనుక నీ పిల్లలు ఆనందంగా ఉండాలంటే వారి హృదయంలో నీ వాక్యాన్ని నాటాలి, వారి హృదయంలో నువ్వు వాక్యాన్ని బలంగా ముద్రింప చేయాలి. కనుక అటువంటి గొప్ప పనులు చేస్తేనే నీ పిల్లల వల్ల నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. కనుక ఈ మాటలు మీ హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ డైలీ డివోషన్ ద్వారా అనేకమైనటువంటి మాటలు మాతో మాట్లాడుతున్నందుకు, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ డైలీ డివోషన్ని అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుని, కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో కూడా మా తండ్రి సహకారులుగా నిలబడుతున్నటువంటి చెల్లెమ్మలను, తమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభువా తండ్రి, జేసీ టెంపుల్ చేస్తున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి ప్రాంతాలకు విస్తరించినట్లుగా మీ కృపతో నడిపించండి తండ్రి. అలాగే నమ్మకంగా మీ కొరకు పనిచేస్తున్నటువంటి పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి పరిచర్యను మీరు దీవించండి, అనేకమైన ప్రాంతాలకు విస్తరింప చేయండి. మీ చిత్తమైతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా అందరం కలిసి చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి యూతలు జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు రత పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.